నమస్కారం హెస్7 న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పట్టణ పరిశుభ్రతకు సుందరీకరణకు పుర ప్రజలు సహకరించాలి మున్సిపల్ చైర్పర్సన్ దాడిపైన రాధిక కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె ఈ నెల 23వ తేదీన వైకుంఠపురంలో ఉత్తర ద్వార దర్శనం వివరాలు తెలిపిన ఆలయ ఈవో తిమ్మానాయుడు ఆలయ కమిటీ చైర్మన్ కుంభం సాయిబాబు తెనాలి పట్టణంలోని పారిశుధ్య అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం 5 వాహనాలను మంజూరు చేసిందని తెనాలి శాసనసభ్యులు అన్నాబుత్తిన శివకుమార్ తెలిపారు. తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో 31 లక్షల రూపాయల విలువైన ఒక్కొక్క వాహనాన్ని 50% సబ్సిడీతో అందజేశారు. ఈ సందర్భంగా తెనాలి శాసనసభ్యులు అన్నాబుత్తిన శివకుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ కులాల ఆర్థిక సంస్థ సహకారంతో స్వచ్ఛత ఉద్యమ యోజన పథకం ద్వారా ఈ తోడ్పాటు అందజేసినట్లు తెలిపారు. సఫాయి కర్మచారులకు ప్రభుత్వ సబ్సిడీ కింద తెనాలి పురపాలక సంఘ పరిధిలో 5 వాహనాలు మంజూరు చేసినట్లు, మురుగుశుద్ధి వాహనాల పంపిణీ ద్వారా లబ్ధిదారుల కుటుంబాలకు ఆర్థిక స్వాతంత్రం కలుగుతుందని అన్నారు. 3 లబ్ధిదారులకు వాహన పత్రం అందజేసి అభినందించారు. మున్సిపాలిటీస్ క్లీనింగ్ని అప్గ్రేడేషన్ చేస్తూ దాంట్లో భాగంగా మున్సిపాలిటీలో పనిచేసే వివిధ విభాగాల్లో చాలా మోడర్నైజ్ చేయటం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రాష్ట్రంలో సఫాయి కార్మికులకి ఏదైతే మనం సెప్టిక్ ట్యాంక్ వాహనాలకి సంబంధించి వాళ్ళను కూడా వినూత్నంగా ఈ రాష్ట్రంలో 100 వెహికల్స్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత 10 రోజుల క్రితం ఇనాగరేట్ చేస్తే దాంట్లో భాగంగా మన తెనాలి మున్సిపాలిటీకి 5 వెహికల్స్ని తెనాలి మున్సిపాలిటీకి కేటాయించినందుకు, దాంట్లో భాగంగా ఈరోజు మన మున్సిపాలిటీలో 3 వెహికల్స్ని ఆ లబ్ధిదారులకి అంటే ఏం చేసామంటే 5గురిని ఒక గ్రూప్ చేసి ఏదైతే ఈ సఫాయి కార్మికులకి సంబంధించి ఈ వెహికల్ని సుమారు 31,67,326 రూపాయలు ఖరీదు చేసే ఈ వెహికల్ దీన్ని 15,06,380 రూపాయలని సబ్సిడీ ఇస్తూ ఉన్నాం. అలాగే 16,60,946 రూపాయలని ఎన్ఎస్కే ఎఫ్డిసి లోన్ కింద ఈ గ్రూపుకి కేటాయించి అంటే మొత్తం యూనిట్ కాస్ట్ 31,67,326 రూపాయలని ఎక్కడా కూడా వాళ్ళకి 5 రూపాయలు 5 పైసలు బడ్డెన్ లేకుండా ఈ 5గురు గ్రూప్తో ఈ వెహికల్ని వాళ్ళకి అందించటం వల్ల ఈ మెంబర్స్ జీవనోపాధి ప్లస్ ఎక్కడైతే మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఈ సెప్టిక్ ట్యాంక్స్ని క్లీన్ చేసేదానికి ఇంకా మెరుగ్గా ఉపయోగపడే అధునాతన వెహికల్ని ఈరోజు కేటాయించడం జరిగింది. మన గుంటూరు జిల్లాలో తెనాలి నియోజకవర్గంలో తెనాలి కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్లో మన హానరబుల్ ఎమ్మెల్యే గారు ఈరోజు ఈ కార్పొరేషన్లో 5 వెహికల్స్ డిస్లెడ్జింగ్ వెహికల్స్ అనగా సెప్టిక్ ట్యాంకు తీసే వెహికల్స్ శాంక్షన్ అయినాయి. అందులో ఒక్కొక్కటి 31,67,326 రూపాయలు సబ్సిడీ, అందులో ఉచితము 15,06,380 రూపాయలు. 5 మందికి కలిపి ఒక వెహికల్ ఇస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి చైర్మన్ గారికి అలాగే ఆనరబుల్ ఎమ్మెల్యే గారికి ఇంకా ఈ 3 వెహికల్స్కి సంబంధించినటువంటి 25 మంది గాను మేము ఈరోజు ఇక్కడ ఈ వెహికల్స్ ఇస్తున్నాము. కార్యక్రమంలో తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలంటూ చేపట్టిన నిరవధిక సమ్మె 9వ రోజు కొనసాగింది.
అంగన్వాడీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలంటూ చేపట్టిన నిర్వధిక సమ్మె 9వ రోజు కొనసాగింది. బుధవారం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పట్టణంలో అంగన్వాడీ సిబ్బంది భిక్షాటన కార్యక్రమం నిర్వహించి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు ఏవిఎన్ కుమార్ మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బంది న్యాయపరమైన కోరికలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. తమ సమస్యలు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో భిక్షాటన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిర్వధిక సమ్మె 9వ రోజుకు చేరిన సందర్భంగా ఈరోజు మేమందరం ఈ కొట్ల దగ్గరికి వెళ్ళి భిక్షాటన చేయడానికి వెళ్తున్నాము. మా నిధి కోసము జనాలందరిలో మేమేంటి అనేది మేము చేస్తున్న కార్యక్రమాలు వాళ్ళకి తెలియాలని, అలాగే వాళ్ళ నుంచి మాకు సంఘీభావం కావాలని చెప్పి మేము భిక్షాటనగా వెళ్తున్నామండి. ఈరోజు మేము మా హక్కుల కోసం అండి, ఏదైతే ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో మాకు ఇచ్చిన హామీని అమలు చేయాలని చెప్పి కోరుకుంటూ వెళ్తున్నాం. అంగన్వాడీల సమ్మెకు మద్దతు తెలిపిన ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసామిరెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బందికి ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలన్నారు. కనీస వేతనం 26,000 రూపాయలు అందించాలని, సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి అంగన్వాడీలకు న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయాలని వారు న్యాయమైన కోరికలను కోరుతున్నారు. అంతేకాకుండా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏదైతే వేతనములు సగం జీతం ఇవ్వాలని, ఆ విధంగా ప్రభుత్వం తమ కోరికల్ని అంగీకరించి ఈ సమ్మెను విరమించే విధంగా చేయాలని ఈరోజు భిక్షాటన చేస్తున్నారు. కనుక ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి ప్రభుత్వం అంగన్వాడీ కార్మికులతో, నాయకులతో చర్చలు జరిపి ఈ సమ్మెని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజ్ఞప్తి చేస్తుంది. పారిశుద్ధ్య నిర్వహణలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు చేపట్టడం జరుగుతుందని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబెన రాధిక తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు చేపట్టడం జరుగుతుందని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబెన రాధిక తెలిపారు. వార్డు పర్యటనలో భాగంగా బుధవారం ఆమె 12వ వార్డులో పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ పనులను పరిశీలించారు. అనంతరం వార్డులోని ప్రజలు పలు సమస్యల గురించి ఆమె దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ రాధిక మాట్లాడుతూ వార్డులో ప్రధానంగా ఉన్న రోడ్లు, డ్రైనేజీ సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించనున్నట్లు తెలిపారు. పట్టణ పరిశుభ్రతకు, సుందరీకరణకు పుర ప్రజలు సహకరించారు. వ్యర్థాలను, ప్లాస్టిక్ వస్తువులను కాల్వల్లో వేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందించాలని ప్రజలకు ఆమె సూచించారు. నేను చైర్మన్గా ప్రమాణం స్వీకారం చేసిన కానించి హ్యాండేషన్ మేరకు, మన ఎమ్మెల్యే గారి ఆశయ మేరకు మేము 40 వార్డుల్లో హ్యాండేషన్ కానివ్వండి, రోడ్డు సమస్యలు ఏమైనా కానివ్వండి ప్రజలు చెప్పడం, దాని మీద వెంటనే స్పందిస్తాం కూడా జరుగుతుంది. అలానే 40 వార్డులో భాగంగా ఈరోజు 12వ వార్డుకు వచ్చాము. ఇది రెండోసారి అండి 12వ వార్డులో తిరగటం. ఈ వార్డుకు వచ్చేసి ఈ రోడ్డు సమస్యలు కానీ, కాలువ సమస్యలు కానీ, హ్యాండేషన్ కానీ చెప్పడం జరిగింది. ప్రజలు అది వెంటనే దాన్ని తొందరలోనే పరిష్కరిస్తామని, అలానే ఈ వార్డుకు వచ్చేసి కాలువలు, డ్రైనేజీ సెలక్షన్ అయినా వేయలేదని అడగడం జరిగింది. తొందరగానే ఈ కాంట్రాక్ట్ను పిలిచి ప్రజలకు ఇబ్బంది పడకుండా ఈ రోడ్డు సమస్య కానీ, డ్రైనేజీ అనేది సమస్య లేకుండా చూస్తామని కోరుకుంటూ కౌన్సిలర్ కె యశోద గఫూర్ మాట్లాడుతూ వార్డులో నెలకొన్న సమస్యలను చైర్పర్సన్ రాధిక త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇవ్వటం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు తాడిబెన రమేష్, మన్నవ శాంతిశ్రీ, రాళ్లబండి కిషోర్, పలువురు మున్సిపల్ అధికారులు, సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈరోజు 12వ వార్డులో శానిటరీ వర్క్ మీద మా గౌరవ చైర్పర్సన్ గారు 12వ వార్డుని విజిట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే శానిటరీ విషయాల మీద, డ్రైన్స్ కానీ, రోడ్స్ కానీ, ఇక్కడున్న శానిటరీ విషయాల మీద ఆవిడ సమగ్రంగా చూసి, ఆవిడ వీక్షించి దీని మీద చక్కగా వర్క్ చేయండి అంటూ మాకు మంచిగా మాట్లాడడం జరిగింది. ఇందులో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటంటే 12వ వార్డులో మాకు రోడ్స్, డ్రైన్స్ అవి కూడా చేయిస్తానంటూ మేడం గారు హామీని ఇచ్చారు. మాకు సంతోషంగా ఉంది. అత్యధికంగా 40 వార్డులలో 12వ వార్డుకి సంక్షేమం కావచ్చు, ఇళ్ల పట్టాలు కావచ్చు, ఏదైనా సరే మేము ముందున్నామని చెప్పడంలో గర్వంగా భావిస్తున్నాం. అందులోనే ఈ చిన్న వర్క్, ఒక రోడ్డు కానీ, ఒక డ్రైన్ కానీ ఇవి కనుక వేయిస్తే 12వ వార్డు ప్రజానికం ఎప్పటికి కూడా చాలా ఆనందంగా ఉంటారని తెలియజేసుకుంటూ, మిజాంగు తుఫాను తాకిడికి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించే క్రమంలో లబ్ధిదారుల జాబితాను ఆర్బీకే సెంటర్ నందు పొందుపరచడం జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి జి ప్రేమ్ సాగర్ తెలిపారు.
మిజాంగు తుఫాన్ తాకిడికి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించే క్రమంలో లబ్ధిదారుల జాబితాను ఆర్బీకే సెంటర్ల నందు పొందుపరచడం జరుగుతుందని మండల వ్యవసాయ శాఖ అధికారి జి ప్రేమ్ సాగర్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో వరి పంట తుఫాను కారణంగా కొంత నష్టం వాటిల్లిందని, నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం పరిహారం అందించనున్నట్లు పేర్కొన్నారు. జాబితాలో పేరు లేని పక్షంలో రైతులు అధికారులను సంప్రదించి తగిన అర్జీలను అందజేయాలన్నారు. ఈ క్రాప్ నందు నమోదైన రైతులకు నష్టపరిహారం తప్పనిసరిగా అందించడం జరుగుతుందని ఏవో ప్రేమ్ సాగర్ వివరించారు. ఈ క్రాప్లో ఉన్న వారికే నమోదు చేస్తాము. ఈ క్రాప్ బుకింగ్ ఐడి ఉంటేనే పంట నమోదు అవుతుంది, పంట నష్టపరిహారం వస్తుంది. కాబట్టి రైతు సోదరులు దీన్ని గమనించవలసిందిగా కోరుకుంటూ, ఎవరైతే ఈ ఖరీఫ్లో ఈ క్రాప్ మిస్ అయి ఉన్నారో వచ్చే రబీ సీజన్లో అనగా జనవరిలో జరిగే రబీ సీజన్లో మొక్కజొన్న కానీ, జొన్న కానీ, మినుము కానీ, పెసర కానీ ఏ పంట అయినా మీరు నమోదు చేసుకోవాల్సిందిగా రైతు సోదరులను కోరుకుంటున్నాం. ఈ తుది జాబితా వెళ్ళిన వెంటనే జిల్లా నుంచి స్టేట్కి వెళ్ళిన వెంటనే తర్వాత త్వరలో మీ అకౌంట్లో గవర్నమెంట్ డెసిషన్ తీసుకున్న ప్రకారము డబ్బులు విడుదల చేస్తారు. కానీ అకౌంట్ నెంబర్లు మాత్రం ఐఎఫ్ఎస్సి కోడు, బ్రాంచి, బ్యాంక్ అకౌంటు మంచి అంటే డెడ్ అకౌంట్లు కాకుండా, జీరో అకౌంట్లు కాకుండా, జాయింట్ అకౌంట్లు కాకుండా ఇప్పుడు రన్నింగ్లో ఉన్న అకౌంట్ నెంబర్ ఇవ్వాలి. అటువంటప్పుడు మీకు వెంటనే పడతాయి. అకౌంట్ నెంబర్లు కొద్దిగా తేడా వచ్చినా మీ అమౌంట్ పడదు. కాబట్టి రైతు సోదరులు అకౌంట్ నెంబర్లు జాగ్రత్తగా మీరు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. తర్వాత అందరూ మేమేమంటే మినుము పెసరకి వెళ్ళవాలని అంటున్నాము. ఇరిగేషన్ వారు నీళ్ళు ఇవ్వరని తెలుపుతున్నారు, మనకు ఖచ్చితంగా తెలియదు. బట్ రైతు సోదరులు మాత్రం జొన్న, మొక్కజొన్నకి ప్రిఫరబుల్గా ఉన్నారు. కాబట్టి రైతుల చాయిస్ కాబట్టి రైతు సోదరులు ఎక్కువగా ఈ రబీ సీజన్లో అపరాలు వేసుకునేందుకు ప్రయత్నించవలసిందిగా కోరుకుంటున్నాము. ఈ నెల 23వ తేదీ శనివారం ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తెనాల్లోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఈ నెల 23వ తేదీ శనివారం ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఏర్పాట్లను ముమ్మరం చేశారు. తెనాలి వైకుంఠపురం ఆలయంలోని ఆలయ ప్రాకారంలో భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు, క్యూ లైన్లను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. ప్రస్తుత ఏడాది రద్దీ అధికంగా ఉందని భావిస్తున్న నేపథ్యంలో ఆలయ అధికారులు వీఐపీ, వివిఐపీ ప్రత్యేక దర్శనం, ఉచిత దర్శన ఏర్పాట్లను సంసిద్ధం చేశారు. భక్తులకు అవసరమైన తీర్థ ప్రసాదాల పంపిణీకి ప్రత్యేక ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు. శనివారం వైకుంఠ ముక్కోటి ఏకాదశి తెల్లవారుజామున 4:30 నుంచి ఉత్తర ద్వార దర్శనంకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. బంగారు శంకు తీర్థం స్వీకరించి శ్రీ స్వామి అమ్మవార్ల కృపకు పాత్రలు కాగలరు. దీనికి ఫ్రీ దర్శనం మరియు 150 రూపాయలు టికెట్ దర్శనం, 300 రూపాయల టికెట్ దర్శనం అన్ని వసతులతో ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం నందు 23వ తారీఖు శనివారం తెల్లవారుజామున 4:30 నుండి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరిగినది. సాయంత్రం 9 గంటల వరకు, అంటే అధిక సంఖ్యలో భక్తులు వచ్చిన ఏడలా కూడా రాత్రి 10 గంటల వరకు కూడా కొనసాగడం జరుగుతుంది. అదేవిధంగా దేవస్థానం నందు 300 రూపాయలు మరియు 150 రూపాయలు ఉచిత దర్శనం 3 రకాలైనటువంటి టికెట్లను ప్రవేశపెట్టడం జరిగింది. 300, 150 రూపాయలు టికెట్లు కావాల్సిన వారు ముందుగానే వచ్చి దేవస్థానం బుకింగ్ నందు తీసుకోవచ్చు. అలాగే దేవస్థానానికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా సరైనటువంటి క్యూ లైన్లు ఏర్పాటు చేశాము. దేవుని యొక్క దర్శనం చేసుకున్న తర్వాత ప్రతి భక్తుడు ఉచిత ప్రసాదం స్వీకరించవలసి ఉంటుంది. తెనాలి పట్టణ పరిధిలోని పలు మద్యం విక్రయ కేంద్రాల యందు ఎక్సైజ్ పోలీస్ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. తెనాలి పట్టణంలోని పలు మద్యం విక్రయ కేంద్రాలను ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. విక్రయ కేంద్రాల్లో గడువు ముగిసిన మద్యం సీసాలను గుర్తించి వాటిని తొలగించే చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సబ్ కలెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ గడువు ముగిసిన మద్యం సీసాలను ధ్వంసం చేయడం జరుగుతుందని అన్నారు. తెనాలి పట్టణంలోని మద్యం విక్రయ కేంద్రాలను పరిశీలించి గడువు ముగిసిన మద్యం సీసాలను తొలగించే చర్యలు చేపట్టారని తెలిపారు. పేరు డి శ్రీనివాసరావు, గుంటూరు నల్లపాడు డిపో నుంచి వచ్చాము. ఎక్స్పైర్ అయిపోయిన బీర్లు, వైన్స్ ఇవన్నీ పారబోయటానికి వచ్చామండి. వాటిలో భాగంగానే ఈ షాప్ చెక్ చేస్తా పారబోసాము.
అట్లనే నగరంలో ఉన్న షాపులన్నీ పారబోస్తాం. మిచంగ్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు 25,000 రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని ప్రభుత్వం అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసాంరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసాంరెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఈ క్రాప్ CCRC కార్డుతో సంబంధం లేకుండా కౌలు రైతుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని అన్నారు. వాణిజ్య పంటలకు 50,000 రూపాయల పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎకరానికి కేవలం 6,800 రూపాయలు పరిహారం ప్రకటించడం రైతులను అవమానించడం అవుతుందని అన్నారు. ప్రభుత్వ నిబంధనలు సడలించి రైతులను ఆదుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని శివసాంరెడ్డి కోరారు. ఈ క్రాప్తో సంబంధం లేకుండా కౌలు రైతులకు కూడా పరిహారం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నెల 21, 22 తేదీల్లో అన్ని సచివాలయాల వద్ద రైతు సంఘం కార్యకర్తలు కూడా వినతి పత్రాలు ఇవ్వాలని కూడా నిర్ణయించడం జరిగింది. గత ప్రభుత్వం ఎకరానికి 6,000 రూపాయలు పరిహారం ఇస్తే ఈ ప్రభుత్వం 6,800 రూపాయలు ఇవ్వటం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఖర్చులు కూడా పెరిగి ఎకరానికి 40,000 రూపాయలు పైగా ఖర్చులు ఇవాళ అయినాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఇచ్చే 6,800 రూపాయలు కోత కూలి కూడా రాని పరిస్థితుంది. ఇవాళ మిషన్లు పెడితే ఎకరానికి 10,000 రూపాయలు అవుతుంది. అట్లాగే కోత మనుషులు పెట్టి కోపించినా కానీ 10,000 అవుతుంది. అంటే ఈ ప్రభుత్వం ఇచ్చే పరిహారం కోత కూలికి కూడా రాకపోతే రైతు ఏ విధంగా కోలుకుంటాడు, మళ్ళీ తిరిగి ఏ విధంగా వ్యవసాయం చేస్తాడు? అందుకని ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు రాయితీలు పెద్ద పారిశ్రామికవేత్తలకు ఇస్తుంది. కానీ దేశానికి అన్నం పెట్టే రైతులకి ఇవాళ భిక్ష వేసినట్టు 6,800 రూపాయలు ఇవ్వటం సిగ్గుచేటైన విషయం. మండల కేంద్రమైన కొల్లిపర గ్రామ పంచాయతీ పరిధిలో గల 3 సచివాలయాల్లోనూ ఉద్యోగుల అలసత్వం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రమైన కొల్లిపరలోని గ్రామ పంచాయతీల పరిధిలో కల 3 గ్రామ సచివాలయాల పట్ల స్థానికులు కోపోద్రిక్తులై ఉన్నారు. సచివాలయ వ్యవస్థ ఏర్పడి గ్రామ పరిపాలన సజావుగా సాగుతుందని భావించినా ఆ ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవటమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తుంది. సచివాలయాలకు వచ్చే ఉద్యోగ సిబ్బంది సచివాలయాలకు సరైన సమయానికి రాకపోవటం, విధులకు సైతం గైర్హాజరు కావటం పట్ల స్థానికుల్లో విముఖత వ్యక్తం అవుతుంది. పనిచేసే సిబ్బంది అసలు లేకపోవటం, ఖాళీ కుర్చీలతో దర్శనం అవటం స్థానికులకు ఆవేదన కలుగజేస్తుంది. సమయపాలన లేని ప్రభుత్వ ఉద్యోగుల కారణంగా ఏ పని సజావుగా సాగటం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల తీరు పట్ల స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియజేసినా స్పందన కొరవైందని, ఎక్కడైనా ఉన్నత శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు ఈ అంశంపై స్పందించాలని కోరారు. కొలిపర గ్రామంలో 3 సచివాలయాలు ఉన్నా ఒక్కొక్క సచివాలయానికి సుమారు 11 మంది సిబ్బంది ఉన్నా మాకేంటి ఈ బాధలంటూ కొలిపర గ్రామవాసులు వాపోతున్నారు. ఎక్కడైనా అధికారులు పనితీరు మార్చుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. యూటీఎఫ్ మరియు జేవీవీల సంయుక్త ఆధ్వర్యంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షకు సంబంధించిన అవగాహన సదస్సును తెనాలిలోని ఎన్జీఓ కళ్యాణమండపంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ముఖ్య అతిథిగా విచ్చేసి గ్రూప్ 2 పరీక్ష విధానం పట్ల అభ్యర్థులకు అవగాహన కలగజేశారు. తెనాలి కొత్తపేటలోని ఎన్జీఓ హోంలో యూటీఎఫ్ మరియు జేవీవీ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ గ్రూప్ 2కు సంసిద్ధమయ్యే యువత చరిత్ర, జాగ్రఫీ చాలా ప్రధానమైనవని గుర్తించాలని అన్నారు. ప్రస్తుత సంవత్సరం గ్రూప్ 2లో ఇండియన్ సొసైటీ అనే కొత్త అంశాన్ని చేర్చినట్టు వివరించారు. విద్యార్థి సొంతంగా నోట్స్ తయారు చేసుకోవాలని, వార్తాపత్రికను పఠించాలని సూచించారు. ఆంధ్ర చరిత్రలో సులువుగా మార్కులు ఎలా సంపాదించవచ్చో పలు సూచనలు చేశారు. గ్రూప్ 2 పరీక్షకు హాజరయ్యే యువతకు పలు మెలకువలు తెలిపారు. ప్రిలిమినరీ పరీక్షలో ఉన్నటువంటి 5 సబ్జెక్టులు చరిత్ర, భూగోళ శాస్త్రం, ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ సంబంధించినటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయనే అంశాలపై అవగాహన కల్పించారు. ప్రధాన ఉపాధ్యాయులు కుర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ తక్కువ సమయంలో అభ్యర్థులు నోట్స్ ప్రిపేర్ చేసుకునే విధానాన్ని అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. మాదల క్యూరీ ఆధ్వర్యంలో ఉచిత మెటీరియల్ అందజేయడం అభినందనీయమని అన్నారు. ఈ సమావేశంలో కేవీఆర్ అండ్ జయలక్ష్మి ఎడ్యుకేషన్ ట్రస్ట్ వైస్ ప్రెసిడెంట్ మాదల క్యూరీ, యూటీఎఫ్ నాయకులు మల్లేశ్వరరావు, షేక్ అహ్మద్ హుసేన్, సాంబశివరావు, ప్రధాన ఉపాధ్యాయులు కుర్రా శ్రీనివాసరావు, రైతు సంఘం నేతలు ములకా శివసాంరెడ్డి, ఎన్జీఓ నాయకులు బేతాల కృష్ణమోహన్, ఏడుకొండలు, కుర్రా కేదార్నాథ్, తిరుమల్ రెడ్డి, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హాజరైన అభ్యర్థులకు 120 పేజీల మెటీరియల్ను ఉచితంగా అందజేశారు. రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ గుత్తా వెంకటరత్నం, కన్నిగంటి మురళకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఫస్ట్ ప్రిలిమినరీ చదవకండి, ప్రిలిమినరీ మెయిన్స్ కలిపే చదవండి.
ప్రిలిమినరీ మెయిన్స్ కలిపేసాం. మెయిన్స్ ఎగ్జామ్కి వచ్చారు. మీరు మెయిన్స్లో ఎన్ని పేపర్లు ఉన్నాయి? 2 పేపర్స్. చాలా పెద్ద మార్పులు జరిగినాయి, మీరు గమనించాలి. మెయిన్స్లో పేపర్ 1లో 2 భాగాలు ఉన్నాయి. పార్ట్ ఏ ఆంధ్రుల సాంస్కృతిక సామాజిక చరిత్ర, ఏపీ హిస్టరీ. ఒక మాటలో చెప్పాలంటే ఏంటి? ఆంధ్రుల చరిత్ర. 75 మార్కులు, 75 ప్రశ్నలు. మీరు కొద్దిగా కష్టపడితే 75లో 70 సంపాదించవచ్చు. వాస్తవంగా ఆంధ్రుల చరిత్ర రాష్ట్రం విడిపోయాక మనకి సిలబస్ భారం కూడా తగ్గింది. కొంత తెలంగాణ పార్టీకి వెళ్ళిపోయింది హిస్టరీ. శాతవాహన దగ్గర నుంచి 1956 దాకా మీరు ప్రిపేర్ కావాలి ఆంధ్రుల చరిత్ర. ముఖ్యంగా మోడర్న్ పీరియడ్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టాలి. మోడర్న్ ఆంధ్ర అంటాం కదా, మోడర్న్ ఆంధ్రాలో ఒకటి జాతీయోద్యమం ఉంటుంది, రెండోది ఆంధ్రోద్యమం అని చెప్పేసి ఉంటుంది. ఈ పీరియడ్ని మీరు ఫోకస్ పెట్టాలి. సంఘ సంస్కరణల గురించి అడగచ్చు, కందుకూరి వీరేశలింగం గురించి అడగవచ్చు, రఘుపతి వెంకటరత్న నాయుడు గురించి అడగచ్చు. వీటన్నిటికంటే ముఖ్యం బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి సంస్కరణల గురించి కూడా. బ్రిటిష్ కాలంలో మన ఆంధ్రాలో చాలా సంస్కరణ జరిగింది. వాస్తవంగా బ్రిటిష్ వాళ్ళు కొన్ని మంచి పనులు కూడా చేశారు ఆంధ్రాలో, ముఖ్యంగా ప్రభుత్వం కాకపోవచ్చు. మన ప్రియతమ ఎమ్మెల్సీ గారు శ్రీ కెఎస్ లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో మరి వారి చేత ఈరోజు ఎన్జిఓ కళ్యాణ మండపంలో ఒక అవగాహన సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో గ్రూప్ 2 రాయబోయేటువంటి అభ్యర్థులు విరివిగా పాల్గొన్నారు. మరి సార్ గారు అనేక అమూల్యమైనటువంటి సలహాలు ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా మరి ఈ ప్రిలిమినరీ పరీక్షలో ఉన్నటువంటి 5 సబ్జెక్టులు చరిత్ర, భూగోళ శాస్త్రం, ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏ విధంగా వస్తున్నాయి, మరి వాటిలో ఉన్నటువంటి మెలకువలు ఏంటి, ఈసారి నెగిటివ్ మార్క్స్ కూడా ఉంది. ఈ నెగిటివ్ మార్కింగు ఆ విధానంలో ఏ విధంగా అభ్యర్థులు మరి ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవలసి ఉంది, మరి ఏ పుస్తకాలు చదవటం వలన మనం ఎక్కువ లబ్ధి పొందవచ్చు అనేటువంటి విషయాలు తెలియజేయడం జరిగింది. ప్రధానంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించి ప్రతిరోజు కూడా వస్తున్నటువంటి ప్రధాన వార్తాపత్రికలను చదివి వాటిని సొంతగా నోట్స్ రాసుకోవాల్సిందిగా తెలియజేశారు. మరి ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించి 30 మార్కులు ఉన్నాయి. ఈ 30 మార్కుల్లో ఎక్కువ మార్కులు పొందాలి అంటే మరి ఇండియన్ ఎకానమీ మీద కానీ ఈ పాలిటీ మీద కానీ అంతర్జాతీయ సంస్థలకు సంబంధించిన అంశాలు కావచ్చు, క్రీడలకు సంబంధించిన అంశాలు, అవార్డు సంబంధించిన అంశాలు, ఇలాంటి అనేక విషయాలు సారు మరి తెలియజేయటం జరిగింది. క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగల సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ తెనాలి నుండి హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్లకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగల సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ తెనాలి నుండి హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్లకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రయాణికుల ఆదరణతో కార్తీక మాసంలో తెనాలి డిపో నుంచి లాభాలను ఆర్జించడం జరిగిందన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం సాధారణ ఛార్జీలతో హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్లకు అదనపు సర్వీసులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో అందిస్తున్న సేవలు ప్రజలు సద్వినియోగించుకుని ఆర్టీసీ అభివృద్ధికి తోడ్పడాలని రాజశేఖర్ వివరించారు. కార్తీక మాసంలో ఆదరణ చూపించారు. అదేవిధంగా రాబోయే పండగ సీజన్లో తప్పకుండా మీరందరూ మన ఆర్టీసీ బస్సుని ఎక్కి మన ఆర్టీసీ అభివృద్ధికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మన తెనాలి డిపోకు సంబంధించి 5 సంవత్సరాలు నిండిన కనీసం ఒక యావరేజ్ 20 షాపులు ఉన్నవి. వాటికి మార్కెట్ రేట్ కంటే తక్కువ రెంట్తో చాలా తొందరలో 10 రోజుల్లో టెండర్ పిలవబోతున్నాం. కాబట్టి ఎవరన్నా ఆసక్తి గలవారు, వ్యాపారం చేయాలనుకున్నవారు వారి షాప్లో ఈ బిజినెస్ పెట్టుకుంటాను అని ముందుగానే మాకు రాసినట్లా అదే వ్యాపారాన్ని టెండర్ నోటిఫికేషన్ ద్వారా పిలవటం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా మన తెనాలి పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో జనరల్ ట్రాఫిక్ కూడా పెరగటం వలన మనం నెల్లూరు జోన్లోనే 2nd ప్లేస్లో ఉండటం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకొన్ని కొత్త సర్వీసులు పెట్టి మీ అందరికీ అవసరం ఉన్న చోటల్లా మన సర్వీస్ పెట్టి ఇంకొంత మంచి సర్వీస్ చేయడానికి ప్రయత్నం జరుగుతూనే ఉంటాయి. దయచేసి అందరూ ఆర్టీసీ బస్సు ఎక్కండి. ఆర్టీసీ బస్సు సురక్షితం, సుఖమయం, శుభప్రదం.
కులమతాలకు అతీతంగా సమాజ సేవ చేస్తున్న సుద్దపల్లి నాగరాజు అభినందనీయుడని, జీవితంలో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు హార్వెస్ట్ ఇండియా అధినేత కత్తెర సురేష్ కుమార్ పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా సమాజ సేవ చేస్తున్న సుద్దపల్లి నాగరాజు అభినందనీయుడని, జీవితంలో ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు హార్వెస్ట్ ఇండియా అధినేత కత్తెర సురేష్ కుమార్ పేర్కొన్నారు. మాస్ వ్యవస్థాపక అధ్యక్షుడు సేవారత్న సుద్దపల్లి నాగరాజు జన్మదినం సందర్భంగా చెంచుపేటలో జరిగిన జన్మదిన వేడుకల కార్యక్రమంలో కత్తెర సురేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చిన్నతనం నుండి సేవాభావం కలిగిన నాగరాజు జన్మదిన వేడుకలకు అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావటం ఆనందదాయకమన్నారు. ఆయనపై ఉన్న అభిమానానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జన్మదిన భారీ కేక్ ను నాగరాజు చేత సురేష్ కుమార్ అతిథులు కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. విశేష సంఖ్యలో మిత్రులు, అభిమానులు పాల్గొని నాగరాజును శాలువాలతో సత్కరించి పుష్పగుచ్చాలను అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కొమ్మూరు జకరయ్య, సంటి శరత్, హరిదాసు గౌరీశంకర్, కాకి దేవసహాయం, చిలక జాన్, వరప్రసాద్, మాల మహానాడు నాయకుడు జ్యోతుల బాబీ, కొప్పుల మోషే, పిడపత్తి కిరణ్, ఆని రవీంద్ర, పలువురు నాయకులు పాల్గొన్నారు. దీవించి ఆశీర్వదించి మంచి మంచి గొప్ప పదవులకి వెళ్ళాలని నేను ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటాను. రాబోయేటువంటి రోజుల్లో దేవుడి చిత్తమైతే నువ్వు ఎమ్మెల్యే అవుతావని చెప్పి అంటూ ఉంటాను. ఎందుకంటే మనిషికి కావాల్సింది మీరంతా చూస్తూ ఉన్నారు. ఏమీ లేని వాళ్ళు, ఎందుకు పనికి రాని వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారు. ఈరోజు మరి మనం ఒక్కసారి ఆలోచించి అన్నీ ఉండి, మంచి మనసు ఉండి, ఉద్యమ పటిముండి, అందరికీ సహాయం చేస్తూ, ప్రతి వారిని ఆదుకుంటూ, ఎదుటి వారి యొక్క కష్టాల కోసం, ఎదుటి వారి యొక్క అవసరాల కోసం ముందుకు పోతున్నటువంటి వ్యక్తులకి తప్పకుండా భగవంతుడు ఒక మంచి స్థానం, ఒక మంచి అవకాశం ఇస్తారనేటువంటి నమ్మకం నాకు 100% ఉందనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో భగవంతుడు నాగరాజుని దీవించి గొప్ప అత్యున్నతమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టాలని మనసారా కోరుకుంటూ, ఐ విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్డే అండ్ మే గాడ్ బ్లెస్ యూ. మరి గత 20 సంవత్సరాలుగా తనకంటూ తెనాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని అనేక సేవా కార్యక్రమాలతో మరి సురేష్ అన్న గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా అనేక సేవా కార్యక్రమాలతో తనకంటూ ఒక ప్రత్యేక రూపాన్ని ఏర్పరచుకుని తెనాల్లో ఈ రోజున సుద్దపల్లి నాగరాజు అంటే మరి అందరికీ కూడా ఒక ఆదర్శప్రాయంగా ఉండేటువంటి జీవితాన్ని ఈ రోజున గడుపుతా ఉన్నాడు. మరి ముఖ్యంగా సుద్దపల్లి నాగరాజుకి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. మరి చాలా టైం ఉంది, మరి చాలా దూరం అవుతుంది, భక్తులు మాట్లాడాల్సి ఉన్నారు కాబట్టి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. స్థానిక గంగానమ్మపేటలోని ఎన్ఆర్కే అండ్ కేఎస్ఆర్ గుప్తా డిగ్రీ కళాశాల ఆవరణలో కళానిధి స్వర్గీయ తెల్లాకుల వెంకటేశ్వర గుప్తా భాగవతార్ 112వ జయంతి మహోత్సవాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక గంగానమ్మపేటలోని ఎన్ఆర్కే అండ్ కేఎస్ఆర్ గుప్తా డిగ్రీ కళాశాల ఆవరణలో కళానిధి స్వర్గీయ తెల్లాకుల వెంకటేశ్వర గుప్తా భాగవతార్ 112వ జయంతి మహోత్సవాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర గుప్తా చిత్రపటానికి గుప్తా శిష్య బృందం సభ్యులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వెంకటేశ్వర గుప్తా శిష్య బృంద సభ్యులు నిర్వహించిన హరికథ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పలువురు వెంకటేశ్వర గుప్తా సేవలను కొనియాడారు. అనేక మంది కళాకారులను తీర్చిదిద్దిన మహనీయుడు ఆయన అని పేర్కొన్నారు. ఎంతో మందికి విద్యను అందించిన గొప్ప వ్యక్తి వెంకటేశ్వర గుప్తా అని ఆయన జయంతి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరంగా ఉందన్నారు. మహామనిషి హరికథ పితామహులు విద్యాదానకర్ణ శ్రీ శ్రీ తెల్లాకుల వెంకటేశ్వర గుప్తా గారి 112వ జయంతి సందర్భంగా మహత్తరమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి కన్వీనర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నన్ను కూడా గెస్ట్గా పిలిచేందుకు మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, వెంకటేశ్వర గుప్తా గారి గురించి చెప్పడం అంటే మహానుభావులు కొన్ని వేల మంది శిష్యులు తయారు చేశారట వారు. మరి వారి శిష్యులు ఆంధ్రదేశం అంతటా విస్తరించి ఉన్నారు. నేను అప్పుడప్పుడు నాటకాలకు వెళ్తుంటే నాకు కలుస్తుంటారు, మేము గుప్తా గారి శిష్యులు అని చెప్పుకుంటుంటారు. చాలా ఆనందం వేస్తుంది. మరి అటువంటి మహానుభావుడు మరి ఎంతోమంది శిష్యులకు కూడా విద్యాదానం చేశారు. అలాగే ఇంట్లో భోజనం కూడా పెట్టి కథలు నేర్పారంట. అటువంటి మహానుభావుడు ఏ లోకంలో ఉన్నా వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ కార్యక్రమంలో బెజ్జంకి నాగమణి, వేములవాడ సత్యవతి, సిహెచ్ శివపార్వతి, పలువురు గుప్తా శిష్య బృంద సభ్యులు పాల్గొన్నారు. అన్నదానం, వస్త్రదానం, ఆయనకి బిరుదు అన్నదాన కర్ణ, విద్యాదాన కర్ణ,
రవీంద్ర భారతిలో ఇచ్చారండి మా గురువుగారికి. ఇట్లాంటి బిరుదులన్నీ కూడా ఆ మహనీయ మూర్తికి శాంతి కలగాలని కోరుకుంటూ ప్రతి ఏడు ఈ ఉత్సవాలు చేస్తామని కోరుకుంటూ బాలబాలికల్లో మత సామరస్యాన్ని పెంపొందించేందుకు స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో బుధవారం పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ దాసరి మురళీకాంత్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి గీతాకాంత్ పర్యవేక్షణలో సెమీ క్రిస్మస్ వేడుకలు కన్నుల పండుగగా జరిపారు. బాలబాలికల్లో మత సామరస్యాన్ని పెంపొందించేందుకు స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో బుధవారం పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ దాసరి మురళీకాంత్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దాసరి గీతాకాంత్ల పర్యవేక్షణలో సెమీ క్రిస్మస్ వేడుకలు కన్నుల పండుగగా జరిపారు. ఐతనగర్లోని క్రీస్తు కృపాలయం లూథరన్ చర్చికి చెందిన రెవరెండ్ డాక్టర్ విబి సర్వోన్నతరావు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని దైవ వాక్యాన్ని వినిపిస్తూ యేసు క్రీస్తు ప్రతి ఒక్క హృదయంలో జన్మించిన నాడు ప్రతిరోజు క్రిస్మస్ అవుతుందని అన్నారు. క్రీస్తు సందేశాన్ని వినిపించి క్రిస్మస్ గొప్పతనాన్ని తెలియజేశారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు విద్యార్థులు క్రిస్మస్ తాత శాంతాక్లాజ్ వేషధారణలో పిల్లలకు చాక్లెట్లు పంచుతూ సందడి చేశారు. కొందరు బాలికలు దేవదూతల వేషంలో అలరించారు. క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేశారు. విద్యార్థులు పలు వేషధారణల్లో లఘు నాటికను ప్రదర్శిస్తూ పశువుల పాకలో క్రీస్తు జననానికి సంబంధించిన దృశ్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. కొందరు విద్యార్థులు నృత్యాలు చేయగా మరికొందరు క్రిస్మస్ గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ మాట్లాడుతూ అన్ని మతాల సారం ఒక్కటేనని, ఒకరినొకరు గౌరవించుకుంటూ సహకరించుకుంటూ జీవిస్తే అందరూ అభివృద్ధి పథాన పయనిస్తారని అన్నారు. You all know that today at Nehru Niketan we are celebrating our semi Christmas, and this is our 50th academic year, that is our golden jubilee academic year. And yes, we do celebrate all the festivals at our school campus to understand the diversity, and we want to inculcate the unity among the students. Whatever the religion you take, whatever the books you read, whether it's Bible or Quran or Bhagavad Gita, all the religions will talk about the same thing, and that is what we want to educate the students from the school level itself. స్టూడెంట్స్ కి ఈ స్కూల్ లెవెల్ నుంచే ఒక యూనిటీని డెవలప్ చేయడం కోసం, అలాగే అన్ని రిలీజియన్స్ ఏ రిలీజియన్ ఫాలో అయినా కూడా ఇట్స్ జస్ట్ కస్టమ్స్, ఎవరి కస్టమ్స్ వాళ్ళకు ఉంటాయి. కానీ ఎవరు ఏ కస్టమ్ ఫాలో అయినా కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే we all are the human beings and we are here to help each other to create comfort to our neighbors. పక్కన వాళ్ళకు కూడా ఒక కంఫర్ట్ జోన్ క్రియేట్ చేస్తూ వాళ్ళని హ్యాపీగా ఉండనిస్తూ అలాగే మనం కూడా హ్యాపీగా ఉండాలని. అలాగే ఈ క్రిస్మస్ అప్పుడు ఎవ్రీ వన్ ఆఫ్ యు నో దట్ అబౌట్ ద శాంటా క్లాస్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ మాట్లాడుతూ బాల్యం నుండి మానవత్వపు విలువలను అలవరుచుకుని జీవనం సాగిస్తూ సమాజాభివృద్ధికి దోహదపడాలని హితవు పలికారు. It is our responsibility as adults to keep that spirit high and active among the children. మన కన్వీనియన్స్ కోసం మనం వాళ్ళని కొంచెం we inject some things into their mind, but it is our responsibility to keep the spirit high and active. I hope everybody will do that. And as you all know, Christmas is the season of spreading love, and it is all about harmony. So Jesus Christ was born on Christmas, right? So ఆయన లైఫ్ చూస్తే మనం సో సాక్రిఫైస్, పీస్ అండ్ లవ్, ఇదే మనకి ఆయన నేర్పించింది. సో ఐ హోప్ ఎవ్రీబడి ఆఫ్ యూ, ఎవ్రీ వన్ ఆఫ్ యూ విల్ ఫాలో ద సేమ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ అచీవ్ సక్సెస్ అండ్ బీ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి. హ్యాపీ క్రిస్మస్. భయపడకుడి అనే మాట కనిపిస్తూ ఉంది పరిశుద్ధ గ్రంథమంతటిలో 366 సార్లు భయపడకుడి, వెరవకుడి, జడియకుడి, దిగులు పడకుడి అంటే.
సంవత్సరంలో 365 లేక 66 రోజులు ఉన్నప్పుడు రోజుకు ఒకసారి చొప్పున దీనిలో ఆ మాట కనిపిస్తూ ఉంది. గొర్రెల కాపులతో చెప్పబడిన మాట భయపడకుడి, ఒక కబురు, ఒక తంతి. క్రిస్మస్ అనేది మనకు ఒక కబురు, తీయని కబురు, ఒక మంచి కబురు. రెండవది, క్రిస్మస్ అనేది ఒక భ్రాంతి, ఆశ కలిగి ఉన్నటువంటి ప్రాణాలను తృప్తిపరచింది. అప్పటికి కొంతమంది మెస్సియను చూడాలని ఆశపడ్డారు. మెస్సయ్య తమ గర్భంలో జన్మించాలి అని ఆశపడ్డారు. కోరిక, భ్రాంతి. ఒకటి, క్రిస్మస్ అనేది ఒక తంతి. రెండవది, క్రిస్మస్ అనేది భ్రాంతి, ఆశలు తీర్చేది, కోరికలు తీర్చేది. మేమున్న ఈ బాధల నుంచి, శ్రమల నుంచి తప్పించే మెస్సయ్య రావాలి అని ఎదురు చూసి అంగన్వాడీ కార్యకర్తలు, వర్కర్లు చేస్తున్న నిరవధిక సమ్మె న్యాయమైందని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, వర్కర్లు చేస్తున్న నిరవధిక సమ్మె న్యాయమైనదని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు. అమృతలూరు మండల పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల సమస్యల పరిష్కారం కోరుతూ చేపట్టిన సమ్మెకు బుధవారం మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామ ఉప సర్పంచ్ వీరగంధం లక్ష్మీ భార్గవి, ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన పలువురు నాయకులు శిబిరాన్ని సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగన్వాడీలకు తెలంగాణ కన్నా ఎక్కువ జీతం ఇస్తానని ప్రగల్భాలు పలికి ఇప్పటి వరకు అమలు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. అంగన్వాడీలు చేస్తున్న సేవలు అమోఘమని, ప్రభుత్వం వారి సమస్యలు వారి నాయకులతో మాట్లాడి పరిష్కరించాలి తప్ప కాలయాపన చేయకూడదన్నారు. కార్యక్రమంలో బొడ్డు శ్రీనివాసరావు, కైతేపల్లి రాంబాబు, కలగండ్ల సాంబయ్య, ఇంటూరి విజయభాస్కర్, కర్రా చిరంజీవి, తాత నాగేశ్వరరావు, రాపర్ల వెంకట సూర్యనారాయణ, నార్ల చిన్ని, సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి నిజంగా ధర్మమైన కోరిక వీళ్ళది 11,500 రూపాయలు, ఆయా గారికి 7,000 రూపాయలు. వాస్తవంగా వాళ్ళ కూలికి వెళ్తే మరి 500 వచ్చింది. మరి వీళ్ళు రాత్రిపూట ఉదయం 9 నుంచి రాత్రిపూట మరి ఆ యాబులని అయ్యని ఇయ్యని పనిచేస్తా చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఇవన్నీ గతంలో తెలుసుకుని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా మరి తెలంగాణ కన్నా కూడా 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పడం జరిగింది. కానీ నేటి వరకు ఎటువంటిది చేయలేదు. కాబట్టి వెంటనే వీళ్ళ నిజమైన సమస్య కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వీళ్ళతో మరి వాస్తవంగా తగాదాల దృష్టిలో పోకూడదు. ఏదో వాళ్ళని పెడదాం వీళ్ళని పెడదామని చెప్పి ఆ తగాదాలుగా పెట్టుకుని పంతాలకు పోయి ఇంకా రెచ్చగొట్టే పద్ధతి మాత్రం చేయొద్దని, వారి సమస్యలను చక్కగా ఆ నాయకులను పిలిచి మాట్లాడాలని. వాళ్ళు వాస్తవంగా చేసేది పేద పిల్లలకి. మన ఇళ్ల దగ్గర వాళ్ళు కూలికి వెళ్తుంటే తల్లులు తండ్రులు ఆ పిల్లలను చూస్తుంటారు. మరి నిజంగా కుటుంబంలో 2 పిల్లలు ఉంటేనే మనం ఇబ్బంది పడుతుంటాం చూడటానికి. మరి వాళ్ళకి 15 నుంచి మరి 10-20 మంది కానీ 10 మంది కానీ పిల్లలు ఉంటారు. వాళ్ళిద్దరే చూస్తుంటారు. మరి అటువంటి మహాతల్లులకి కోరికను వెంటనే వెంటనే వాళ్ళతో చర్చలు జరిపి సాధ్యమైనంత వరకు ఉన్నదాంట్లో ఏదో ఒకటి విషయం చెప్పి వాళ్ళకి సమస్య తీర్చాలి. వాళ్ళు అందుకే పేదవాళ్ళని చెప్పి మేము కూడా మా సేవా సంస్థ ద్వారా గత కరోనాలో 2 సంవత్సరాలు ఆ పేద పిల్లలందరికీ కూడా బట్టలేయటం జరిగింది. అంటే మానవతా దృష్టి, వాళ్ళు చేసే పనికి మానవతా దృష్టితో ప్రభుత్వం కూడా స్పందించాలి. మరి దాతలు స్పందించినట్టుగా ప్రభుత్వం కూడా స్పందించి వాళ్ళని ఇన్ని రోజులు నడి రోడ్డుపై కూర్చునే విధంగా లేకుండా చేయాలని, దానికి సంబంధించి మరి ఇక్కడికి ఇచ్చేసిన మరి మా మిత్రుల బృందం ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులందరూ కూడా వచ్చారు. అందరూ కూడా మా వైస్ ప్రెసిడెంట్ గారు, ఎక్స్ జడ్పీటీసీ గారు వీరందరూ కూడా రావటమైంది. మేమందరం కూడా మీకు పూర్తిగా మద్దతు తెలుపుతూ మాకు చేతనైన వృత్తాభక్తి సహాయం, ఆర్థిక సహాయం కూడా కొంత చేస్తామని తెలియజేస్తూ ఈ ఉద్యమానికి పూర్తిగా మేము మద్దతు. స్థానిక జేఎంజే స్వదార్ హోంలోని నిరాశ్రయులకు స్వర్గీయ సోరుగుడి నాగబాబు 7వ వర్ధంతిని పురస్కరించుకుని కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక జేఎంజే స్వదార్ హోంలోని నిరాశ్రయులకు స్వర్గీయ సోరుగుడి నాగబాబు 7వ వర్ధంతిని పురస్కరించుకుని కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తొలుత నాగబాబు చిత్రపటానికి కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాగబాబు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ అంగల కుదురుకు చెందిన నాగబాబు 7వ వర్ధంతి సందర్భంగా జేఎంజే స్వదార్ హోంలోని నిరాశ్రయులకు ఆహారంను అందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎస్ నాగేశ్వరరావు, నాగేంద్రబాబు, భాగ్యరావు, నరేష్, కె విజయ్ కుమార్, కె కిరణ్, చంద్ర, ఎస్ గోపి తదితరులు పాల్గొన్నారు. నా పెద్ద కొడుకు నాగేంద్ర బాబు వర్ధంతి సందర్భంగా హాస్టల్ పిల్లలకు అన్నదాన కార్యక్రమం
చేయటం జరిగింది. దేవుడు ఆడి ఆస్తిని శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. మాది అంగలగుర్తి. అన్నయ్య సాడుగుడి నాగేంద్రబాబు అన్నదాన వర్ధంతి సందర్భంగా ఏదో ఒక కార్యక్రమం చేయాలని ఇక్కడ సోదరులు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగినది. మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. H7 న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి H7 న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ పరిశుభ్రతకు సుందరీకరణకు పుర ప్రజలు సహకరించాలి. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధిక. కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె. ఈ నెల 23వ తేదీన వైకుంఠపురంలో ఉత్తర ద్వార దర్శనం. వివరాలు తెలిపిన ఆలయ ఈవో తిమ్మానాయుడు, ఆలయ కమిటీ చైర్మన్ కుంకుమ సాయిబాబు. H7 న్యూస్ సమాప్తం. నమస్కారం.